తెలంగాణ పట్టణాభివృద్ధి శాఖ రిలీజ్ చేసిన జిఓఎంఎస్ నంబర్ 95 టీడీఆర్ రిలాక్సేషన్. సో దాని గురించి జియోని రిలీజ్ చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరియు పట్టణాభివృద్ధి శాఖ సంబంధించి జయేష్ రంజన్ గారు అండ్ అదర్ ఇంపార్టెంట్ అఫీషియల్స్ వారందరినీ అభినందించడానికి ఇవాళ నేరెడ్కో తెలంగాణ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు జిఓఎంఎస్ నెంబర్ 16 అని ఒక టీడీఆర్ రెగ్యులేషన్ గురించి ఒక జిఓ ఇవ్వటం జరిగింది. సో దాన్ని గమనించిన నేరెడ్కో సభ్యులందరూ కొంచెం ఆందోళన వ్యక్తం పరచడంతో దానివల్ల ఏమవుతుందంటే 10 ఫ్లోర్స్ అండ్ అబోవ్ ఏ ప్రాజెక్ట్ ఉన్నా కూడా దాంట్లో ఒక 10% ఏరియాకి టీడీఆర్స్ కొనవలసిన పరిస్థితి వచ్చింది. దానివల్ల ల్యాండ్ కాస్ట్కి అడిషనల్గా కూడా మళ్ళీ టీడీఆర్స్ కోసం డెవలపరు ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో దానివల్ల సెల్లింగ్ ప్రైస్ పెరుగుతుంది, డెవలపర్కి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. అది మీడియం డెవలపర్స్ లేకపోతే హై రైజ్ డెవలపర్స్ అందరికీ ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. సో ఆ విషయం గురించి మేము ప్రభుత్వంతో గత 2 నెలల నుంచి చర్చించాము. వాళ్ళు చాలా సానుకూలంగా స్పందించి మేము అడిగిన రిలాక్సేషన్స్ అన్నీ ఈ జిఓఎంఎస్ నెంబర్ రీసెంట్గా ఇచ్చిన జిఓఎంఎస్ నెంబర్ 95 ద్వారా సవరించడం జరిగింది. సో దీనివలన స్మాల్ అండ్ మీడియం డెవలపర్స్ అందరికీ కూడా బెనిఫిట్, అట్లాగే హై రైజ్ ప్రాజెక్ట్స్కి కూడా బెనిఫిట్ వస్తుంది. ఈ రిలాక్సేషన్స్ వలన స్మాల్ అండ్ మీడియం ప్రాజెక్ట్స్లో అడిషనల్ ఏరియా రావటం వలన సెల్లింగ్ ప్రైస్ అనేది తగ్గి దానివలన ఎండ్ యూజర్ అంటే మిడిల్ క్లాస్ ఎండ్ యూజర్స్ కూడా అపార్ట్మెంట్ సెల్లింగ్ ధరలు అంటే సెల్లింగ్ ప్రైసెస్ తగ్గి చాలా బెనిఫిట్గా ఉంటుంది. సో దీని గురించి మేము తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. అలాగే మేము అడిగిన ఇంకొన్ని రిలాక్సేషన్స్ గవర్నమెంట్ దగ్గర పట్టణాభివృద్ధి శాఖలో పెండింగ్లో ఉన్నాయి. వాటి గురించి కూడా త్వరగా డెసిషన్ తీసుకుంటే తెలంగాణ రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ఇది చాలా ఉపయోగపడుతుంది. టీడీఆర్ అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్. అంటే ఎక్కడన్నా రోడ్ వైడనింగ్ కానీ ఏదైనా జరిగినప్పుడు నార్మల్గా గవర్నమెంట్ వాళ్ళకి కాంపెన్సేషన్ ఇన్ మనీ పే చేయాలి. సో ఈ రోడ్ వైడనింగ్ ప్రాజెక్ట్స్ పెద్ద ఎత్తున చేపడుతున్నప్పుడు గవర్నమెంట్కి ఇది చాలా బర్డెన్గా ఉంది. సో ఆ రోడ్ వైడనింగ్లో పోయిన దానికి కాంపెన్సేషన్ డబ్బుకు బదులు ఇది ఒక డాక్యుమెంట్ లాగా, కరెన్సీ లాగా టీడీఆర్ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్. ఇప్పుడు మనకి మార్కెట్ రేట్లో గవర్నమెంట్ రేట్ ఒక రకంగా ఉంటుంది, మార్కెట్ రేట్ ఒక రకంగా ఉంటుంది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంది. అందుకని ఏం చేస్తారంటే గవర్నమెంట్ రేటుకి 4 times టీడీఆర్ ఇస్తారు. అంటే స్క్వేర్ యార్డ్ ఒక చోట 10,000 ఉంటే 40,000కి సరిపోని టీడీఆర్ ఇస్తారు. అంటే ఆ వ్యత్యాసాన్ని కూడా తగ్గించి ఎక్కువ మంది ల్యాండ్ ఓనర్లు ముందుకొచ్చి అభివృద్ధికి రోడ్ వైడనింగ్స్, ఇప్పుడు మూసీ డెవలప్మెంట్ చేస్తున్నారు. అన్ని చోట్ల ల్యాండ్ ఓనర్స్ ముందుకొచ్చి డబ్బు అనేది ఖర్చు ప్రభుత్వానికి క్యాపిటల్ కాస్ట్ లేకుండా ఈ అభివృద్ధి అనేది నిరంతరం జరగడానికి టీడీఆర్ అనేది ఒక ప్రక్రియ. సో ఈ టీడీఆర్స్ ఇప్పుడు ఏం చేశారంటే టీడీఆర్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు వాటికి మార్కెట్, వాళ్ళు మళ్ళీ వాటిని అమ్ముకుంటేనే వాళ్ళ కాంపెన్సేషన్ వస్తుంది ఆ బాండ్. సో ఆ బాండ్కి మార్కెటబిలిటీ పెంచడానికి ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన టీడీఆర్ రిలాక్సేషన్స్ ఉపయోగపడతాయి. అంటే ఇప్పుడు మేము కొన్ని చోట్ల బైలాస్ ప్రకారం 10 floors కట్టగలిగితే అడిషనల్ 2 floors మేము టీడీఆర్ బాండ్స్ కొని కట్టుకోవచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే టీడీఆర్ మార్కెటబిలిటీ పెరుగుతుంది. గవర్నమెంట్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలన్నిటికీ ఏ రకమైన ఆటంకాలు లేకుండా ల్యాండ్ ఓనర్స్ ముందుకు వచ్చి ల్యాండ్ సరెండర్ చేస్తారు. వాళ్ళు వేరే ఉద్దేశంతో జిఓ 16 తేవడం జరిగింది. కానీ మేము రిప్రజెంట్ చేసిన వెంటనే వాళ్ళు దాంట్లో రిలాక్సేషన్స్ అంటే ఉన్న ఇబ్బందులను గమనించి చాలా పాజిటివ్గా, ప్రాక్టికల్గా చాలా తొందరగా దాన్ని కరెక్ట్ చేయడం జరిగింది. సో అందుకు తెలంగాణ ప్రభుత్వానికి నేరెడ్కో తరఫున అభినందనలు తెలియజేస్తాం.